మీరు అనుకుంటున్నారా? మరి ఇప్పటి వరకు అంటే ఈ హత్య జరగక ముందు కూడా అంటే ఎలక్షన్స్ అప్పుడైతే న్యాయం జరుగుతుందనే ఆనవాళ్ళే మాకు అనిపించినాయి. సో ఈ కూటమి ప్రభుత్వం రాకముందు ఒకలాగా వచ్చాక ఒకలాగా మాట్లాడుతున్నారండి. మాకు కూడా ఇంత నమ్మకం పోతుంది. బట్ అధికారం ప్రభుత్వం కాబట్టి ఒక నమ్మకం ఉండాలి కాబట్టి మేము ఇంత శాంతియుతంగా ఉన్నాం. సో ఏంటంటే కొంతమంది పెద్ద నాయకులు కూడా రెచ్చగొట్టినట్టు వ్యాఖ్యలు చేయడము, సనాతన ధర్మం అనుకుంటూ, హిందువుల దేశం అనుకుంటూ, హిందువుల రాష్ట్రం అనుకుంటూ మాట్లాడడం కూడా ఇటువంటి పరిణామాలకు కూడా చోటు తీసుకుంటున్నాయి. సో ఒక పెద్ద తలలాగా ఉన్న వాళ్ళు పెద్ద తలలాగానే ఉండాలి. ఒక పెద్ద వృక్షం అన్నప్పుడు దాని కింద ఎంతోమంది నీడలాగా ఎంతోమంది దాచుకుంటారు. సో అట్లా ఉండకుండా ఏకంగా ఇది ఓన్లీ హిందూ రాష్ట్రమే, హిందువులకే నేను నాయకుడిని అనే విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు. సో మాకు న్యాయం జరగాలండి. ఇది యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి ట్రై చేస్తున్నారు, కానీ ఇది యాక్సిడెంట్ అయితే కాదు. మా నమ్మకం అయితే ఇప్పుడు చిన్న పిల్లగాన్ని అడిగిన ఫోటోలు ఆ దృశ్యాలు చూసి కూడా ఇది యాక్సిడెంట్ అయితే కాదు అని అంటున్నారు. ఇప్పుడు మీరు కూడా ఎన్నో కేసుల దగ్గరికి వెళ్ళారు, మీకు కూడా అట్లనే ఉందండి. అది యాక్సిడెంట్ అయితే కాదండి, ముమ్మాటికి హత్యలాగానే చూస్తాం. కానీ ఎందుకు ఇంత క్రైస్తవం పైన ఇంత విద్వేషం పెంచుకుంటున్నారో మాకు అర్థం కావడం లేదు. ఎందుకు ఇంత ద్వేషం? క్రైస్తవులు ఏం చేశారు? క్రైస్తవ పాస్టర్లు ఈ మధ్యకాలంలో చాలా సార్లు వేదికల మీదకి వెళ్ళి సనాతన ధర్మం సంబంధించిన విషయంలో, హిందూ దేవులకు సంబంధించిన విషయంలో కామెంట్లు చేస్తున్నారనే విషయం కూడా మాట్లాడుతున్నారు కదా. దీనికి సంబంధించిన విషయంలో ఆ కామెంట్లు ఏ విధంగా చేశారంటే, కామెంట్లు దేవుళ్ళ మీద చేయలేరు. ఇప్పుడు సపోజ్ హిందువుల నుంచి ఒకడు వచ్చి మా దేవుడిని అన్నప్పుడు వానికి కౌంటర్గానే మీరు మా దేవుడిని ఇట్లా అంటున్నావు కదా, మరి మీ దేవుడు ఇట్లున్నాడు కదా అనే మాటలే మాట్లాడి ఇప్పుడు ఒక క్వశ్చన్ వేసినప్పుడు దానికి ఆన్సరే ఇచ్చిండు తప్పిస్తే మేము క్వశ్చన్ వేయలేదేమండి. సో ఇది ఏంటంటే ఒక ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వడమే తప్పించి మేము పరోక్షంగా ప్రత్యక్షంగా పని కట్టుకొని వెళ్ళి హిందూ దేవుళ్ళని కానీ హిందూ ఆచారాలను కానీ మేము ఎప్పుడు వ్యతిరేకించలేదు. వాళ్ళు ముందుకు వస్తేనే మేము ముందుకు వచ్చాం. మా ప్రవీణ్ అన్న ఇప్పుడు మా కుడి భుజం వెళ్ళిపోయిందండి. మా కుడి భుజం అనేది లేదు ఇప్పుడు మాకు. మా క్రైస్తవులకు ఇప్పుడు 100 పాస్టర్లు ఒక లెక్క, ఈ అన్న ఒక లెక్క. మాకు ఇప్పుడు ఇతను చెప్పిన మంచి మాటల వల్లనే మేము ఇంత శాంతియుతంగా పోరాడుతున్నాం. అదే ఒక హిందూ కానీ ముస్లింగా అయితే ఇప్పుడు అల్లకల్లోలం చేసి మొత్తం తగలబెట్టేసి మొత్తం అల్లకల్లోలం అరాచకాలు సృష్టిస్తుండే. కానీ మాకు మా అన్న ప్రవీణ్ అన్న చెప్పిన మాటలు, మా దేవుడు చెప్పిన మాటలు కాబట్టి మేము శాంతియుతంగా పోరాడుతున్నాం. మేము ఇప్పటి వరకు ఏ పాస్టర్ అయినా కానీ ఒక హిందూని చంపేరి, ఒక ముస్లిం చంపేరి, మనకు ఎదురుగా వస్తుండు, మనకు ఎదురు దాడి చేస్తుండు, ఎదురు మాట్లాడుతుండు మన దేవుళ్ళ మీద. మేము ఇంత ఎందుకండి, ఆ రాధా మనోహర్ దాస్ అనే ముసల్నా కొడుకు వాడు 24 గంటలు మా క్రైస్తవుల మీద వాడే ఏడుస్తాడు. ఆ ముసల్నా కొడుకును కూడా మంచి ఆయుషి దేవా వాడే మారాలి అని మేము ప్రార్థిస్తాం తప్పిస్తే నా కొడుకు మాకు మాట్లాడుతున్నారు మనం 100 మంది వెళ్ళి ఆయన మీద దాడి చేద్దాం, మనం అందరం వెళ్ళి చంపేద్దామని ఏ ఒక్క క్రైస్తవుడు క్రైస్తవ పాస్టర్ కూడా చెప్పలేడు. ఎందుకంటే మేము మారుతాడు, వాడే దేవుని సృష్టిస్తాడని మేము అనుకుంటున్నాం. కానీ మీరు ఎందుకు అట్లుంటలేరు? మీ గ్రంథాలు అట్లనే చెప్పినాయి, చంపేరి దాడి చేయరి, చంపేసి అనాథ శవంలాగా పడేరి, మొత్తం హత్యలే చేయరి అని చెప్తుందా? వాళ్ళకే తెలియాలి. మరి మా గ్రంథాలు అట్లా చెప్తున్నాయి. మరి మా గ్రంథాలు అయితే మాకు ఒక శత్రువును కూడా ప్రేమించమని మా గ్రంథాలు మాకు చెప్తున్నాయి సార్. మేము అందుకనే ఇంత ఉన్నాం. ఇప్పుడు వీడికి వచ్చారు ముస్లిం పెద్దలు, వచ్చారు హిందువులు కూడా కొంతమంది వచ్చారు. వాళ్ళు కూడా చాలా బాధపడిపోతున్నారు. వాళ్ళు అంత పెద్ద వాళ్ళే, అంత గ్రంథం నుంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళే బాధపడి కన్నీరు గార్చిపోతుంటే కొంతమంది మతోన్మాదన కొడుకులు వాళ్ళు ఎంత సంతోషం వ్యక్తం చేస్తారో, చనిపోతే టపాసులు కాల్చుకొని సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఏంటంటే వాళ్ళకు మొత్తం ఏదో అయినట్టు అట్లా తాగేసి బండి ఏ పాస్టర్ తాగాడండి. ఇప్పుడు క్రైస్తవ సోదరులు కూడా పాస్టర్ చెప్పిన నిజాలకు ఎంతోమంది యూత్ మానసు పొంది విచ్చలవిడిగా తిరిగిపోతూ కూడా వచ్చి ఆ పాస్టర్ గారి మాటల వల్ల మారిన వాళ్ళు ఉన్నారండి. వీళ్ళంతా పాస్టర్ డబ్బులు ఇస్తారో క్రైస్తవ ఎక్కడి నుంచో డబ్బులు వస్తాయి, మిషన్ నుండి డబ్బులు వస్తాయని ఇప్పుడు నిందలు వేస్తున్నాడు. ఆ నిందలు అయితే ఎవడేస్తున్నాడో నా కొడుకుకు మొత్తం తెలివి జ్ఞానం ఏది లేదు. మాకు ఎవరు డబ్బు ఇయ్యాడు. మా అంతలో మేము ఇప్పుడు నాది మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి నేను వచ్చాను. ఎందుకు? ఆయన మీద అభిమానంతో అతను చెప్పిన మంచి మాటలు కూడా కొన్ని నేను చెడ్డని కావచ్చు నన్ను మార్చినాయి. వీళ్ళందరూ మారిన వాళ్ళే. వీళ్ళందరూ ఆ అయ్యగారు చెప్పిన మాటల వల్ల జ్ఞానం పొంది మనసు పొంది వచ్చిన లేదు తప్పిస్తే ఈ పాస్టర్ అరే మన చర్చికి ఇట్లా అయింది, ఎల్లుండి మేము డబ్బులు ఇస్తాం, కిరాయిలు ఇస్తామంటే ఎవరు రాలేడు. అందరము ప్రేమతోని ఒక దైవ సేవకుని కిరాతకంగా చంపిరాని బాధతో వచ్చినాం. కానీ మాకు ఇప్పుడు మాటలు వస్తలేవండి. ఎందుకంటే రేపటి నుంచి మాకు అయ్యగారు కనిపించాడు, మాకు రేపటి నుంచి అతను కనిపించాడు, ఆయన మాటలు వినిపించవు. అసలు ఎట్లా అంటే 2 కూతుర్లు ఉన్నారండి. ఎంతోమంది మాలాంటి వాళ్ళను దగ్గర తీసుకొని దైవ సేవకులు ప్రసంగించేటప్పుడు వెళ్ళేటప్పుడు ఎంతోమంది అక్కడ ఉన్న వాళ్ళకు కిరాయిలకు డబ్బులు లేక ఎంతోమంది కిరాయిలు ఇచ్చి పంపించినాడు. ఎంతోమందికి అన్నం పెట్టిండండి. అంత మంచి సామాజిక సేవ చేసిన అతను ఇప్పుడు ఈ మధ్య లేడంటే ఎంత బాధ. మా కుటుంబంలో ఒక అతనిగా చూసుకున్నాం మేము అతన్ని.
నేను ఎప్పుడు అయ్యగారిని కలవలేదండి, నేను ఎప్పుడు ఆయనను ఇట్లా కలవలేదు, ఆయన ఎక్కడ ఉంటాడో కూడా నాకు తెలియదు. సోషల్ మీడియాలో ఆయన వాక్యం ఉత్తేజపరిచింది, మాలాంటి అందరినీ ఉత్తేజపరిచి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది. నేను ఎప్పుడు ఆయనను చూడలేదు, నేను ఎప్పుడు ఆయనను కలవలేదు, కానీ అతను చెప్పిన మంచి మాటలు అనేది నా మైండ్లో నిండి ఉన్నాయి. అతను చెప్పిన మంచి మాటలు అనేది మా అందరిని ఉత్తేజపరిచినాయి కాబట్టి మేము బాధపడుతున్నాం. మాకేందంటే ఇది యాక్సిడెంట్ అని ఫస్ట్ యాక్సిడెంట్ అనే నమ్మినాం. యాక్సిడెంట్ అని నమ్మినాక ఏంటంటే కొంచెం దర్యాప్తులు అనేటివి లేట్గా సాగడము, ఆ నాయకులు కూడా వచ్చి డైరెక్ట్ చూడకముందే అసలు స్పాట్కి కూడా వెళ్ళలేదు నాయకులు, ఆ హాస్పిటల్కి కూడా వెళ్ళలేదు, డైరెక్ట్ మా దగ్గర ఇప్పుడు వస్తున్నారు ఆడికి బాడీ దగ్గరికి వెళ్ళకముందే ఇక్కడికి వచ్చి ప్రెస్ వాళ్ళు కనిపించడం కల యాక్సిడెంట్ అని చెప్పడం కూడా మాకు అనుమానము రేకెత్తిస్తుంది. ఆ టోల్ గేట్దే చూపెడుతున్నారు. టోల్ గేట్ దగ్గర ఎందుకు చూపెడుతున్నారు అంటే ఆయన ముఖం కనిపిస్తారు. అసలు ఆయన ప్రవీణ్ పాస్టరే కాదు, ఆ టోల్ గేట్ దగ్గర ఉంది. ఆయనలాగా దుస్తులు ధరించి ఆయనలాగా వేషం వేసుకొని వచ్చిన ఒక మతం మాది హత్య చేయబడిన దాంట్లో ఒక గ్యాంగ్లో ఉన్న అసలు పాస్టర్ ఎట్లా అంటే హెడ్ లైట్ ఇండికేటర్ వెలుగుతుంది, హెడ్ లైట్ వలిపోయింది అప్పటికే. ఆ ఇండికేటర్ వేసుకొని తప్పతాగి బండి నడిపినోడు ఎట్లా నడుపుతాడో అట్లా చిత్రీకరించారు. సో అతను పాస్టర్ కూడా కాదు, అది ఇప్పుడు ముందు తెలుస్తుంది. అందరు పాస్టర్ అనుకుంటారు, ఆ టోల్ గేట్ దగ్గర ఉన్నది కూడా పాస్టర్ కాదు. ఇప్పుడు టోల్ గేట్ దగ్గరనేమో పాస్టర్ ముఖంగా అంటే హెడ్ లైట్ లేదు, ఇండికేటర్ వచ్చింది. యాక్సిడెంట్ అయినప్పుడు ముందుకు హెడ్ లైట్ ఎట్లా లైట్ వస్తుందండి? హెడ్ లైట్ మొత్తం టోల్ గేట్ దగ్గర ఖరాబ్ అయింది. యాక్సిడెంట్ స్పాట్లో మాత్రం హెడ్ లైట్ ఆన్ అయ్యి మొత్తం పొగలు వచ్చినాయి. ఆ పొగ వచ్చింది కూడా నాకు తెలిసి వెనకాల నుంచి ఎవరైనా సరే దాడి వెనకాల నుంచి ఢీ కొట్టినప్పుడు ఒక లొంటనన్న ఏదోటి పడుతుంది కదా, ఏదో ఒకటి దెబ్బ తాకినట్టు ఆడు ఉంటుంది. ఆడ ఏం లేవండి సాక్ష్యాలను ఇప్పుడు ఒకడు పోస్ట్ పెట్టిండు సోషల్ మీడియాలో, రిపోర్ట్ ఏమని వస్తుందంటే తప్పతాగి పడిపోయి వచ్చినట్టు రిపోర్ట్ వస్తుందని. అంటే అంత నాలెడ్జ్ ఉన్న పోలీసులు, అంత నాలెడ్జ్ ఉన్న డాక్టర్లకు తెలియని నిజము ఈయనకెట్లా తెలిసింది? ఈయన ఏ డిగ్రీ చేసి డాక్టర్ పట్టా పొందిండు? ఇప్పుడు డాక్టర్లు అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, పెద్ద హాస్పిటల్ పెద్ద ట్రైనింగ్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చినాము, వాళ్ళే ఏమంటారు విచారణ జరుపుతున్నారు అని అన్నారు. అంత నాలెడ్జ్ సంవత్సరాలు ట్రైనింగ్ చేసి సంవత్సరాలు ట్రైనింగ్ చేసి కోర్సులు పూర్తి చేసుకొని అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళే డిసైడ్ అయ్యింది. ఉత్త బేవర్స్గా తినుకుంటా ఏమంటారు హిందుత్వం ముసుగులో ఉండి హిందుత్వం డబ్బులు ఏమంటారు ఆర్జించుకుంటూ హిందుత్వాలను పిచ్చోళ్ళని చేస్తూ హిందువులను ఉసిగొలుపుతూ ఏమంటారు ఇంట్లో కూర్చొని అనుభవించే పంది నా కొడుకు వానికి ఎట్లా తెలుస్తుంది ఇది ముమ్మాటికి తప్పతాగే ఉన్నాడని ఎట్లా తెలుస్తుంది? వాడి చేయించిండేమో మరి. మాకు అనుమానం ఉంది. ఇప్పుడు ఎవరైతే పాస్టర్ గారు చనిపోతే హిందువులలో చాలామంది వచ్చి బాధపడ్డారు, వాళ్ళు నిజమైన హిందువులు బాధపడ్డోళ్ళు. ఎవరైతే చనిపోయిండని సంబరాలు చేసుకుంటూ పోస్టులు ఏమంటారు బూతులు మాట్లాడుతూ పోస్టులు పెడుతున్నారో, ఎవరైతే పోస్టులు పెట్టారో వాళ్ళందరి మీద మాకు అనుమానం ఉందండి. ఆయన కుటుంబీకులు ఇప్పుడు సంఘటన జరిగింది, ఒక కుటుంబం ఒక పెద్ద ఏమంటారు అతన్ని కోల్పోయారు కాబట్టి వాళ్ళకి మాటలు వస్తలే. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకున్నా మా కంప్లైంట్ అయినా సరే తీసుకోండి. ఆమె ఆడపిల్ల, వాళ్ళ భార్య, 2 ఆడపిల్లలు, ఆమెకి తెలుసో తెలీదు, ఆమెకి లోక ప్రజ్ఞానం తెలియదు. సో ఆమెను కూడా ఒత్తిళ్ళకు గురి చేస్తుండొచ్చు. సో వీళ్ళందరం మేము సాక్షులమండి. మా కంప్లైంట్ మేము అందరం ఒకటే కంప్లైంట్. మాకు కొంతమంది మీద అనుమానం ఉంది, మతోన్మాదుల మీద అనుమానం ఉంది. కర్ణాకర్ సుగుణ, లలిత్ కుమార్ మాకు తెలియక ముందు వాడే పోస్ట్ పెట్టి డిలీట్ చేసిండు.